నోవహు చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన చరిత్ర, చాలా విశిష్టమైన చరిత్ర. నోవహు యొక్క సంఘటన అనేక మందికి ఇప్పటికీ కూడా కనువిప్పును కలుగజేసే సంఘటన. నోవహు కాలంలో జలప్రళయం రావడం, ఆ ప్రళయంలో భూమి మీద ఉన్న ప్రాణులన్నీ కూడా, అంటే సంచరించే జీవులు మనుషులతో పాటుగా అన్నీ కూడా నాశనం అవడం మనం చూస్తున్నాం. కానీ నీతిమంతుడైన నోవహును అతని కుటుంబాన్ని దేవుడు ఆ జలప్రళయం నుంచి తప్పించాడు. జలప్రళయంలో వారు నశించిపోకుండా దేవుని ప్రణాళిక ద్వారా వారు తప్పించబడ్డారు. దేవుని మీద అతనుకున్న నమ్మకం నోవహును ఆ ప్రళయం నుంచి విడుదల పొందడానికి సహాయపడింది. నోవహు జలప్రళయం ప్రపంచం అంతా వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చిందని బైబిల్ సెలవిచ్చింది. శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు. ఇప్పటికి ఎన్నో ఆధారాలు, నోవహు జలప్రళయం గురించిన ఆధారాలు ప్రపంచవ్యాప్తంగా మనకు లభ్యం అవుతూనే ఉన్నాయి. అయితే ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనం దగ్గరికి వచ్చేసరికి లేఖనం స్పష్టీకరిస్తుంది, దేవుడు నోవహును సమస్త జంతువులను పశువులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంతవరకు ఏ ప్రళయం అయితే ఈ భూమిని కబళించిందో ఆ నీళ్ళన్నీ కూడా తగ్గిపోనట్లుగా దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేశాడు. దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. నాకు అనిపిస్తుంటుంది, ఆ ఓడలోనికి నోవహు వెళ్ళిన తర్వాత తన కుటుంబం, జంతువులు, పక్షులని లోపల ఉన్నప్పుడు దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకోకపోతే ఏమై ఉండును? నోవహు ఆ ఓడలోనే గతించిపోయేవాడేమో. కానీ దేవుడు సరైన సమయంలో నోవహును జ్ఞాపకం చేసుకుని ఆ ఓడ నుండి బయటికి తీసుకురావడం ద్వారా ఆ తర్వాత తన ప్రణాళికలను దేవుడు నెరవేర్చాడు. ప్రియులారా గమనించండి, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. జ్ఞాపకము అన్న మాట హిబ్రూలో జకార్ అనే పదం ఉపయోగించబడింది. ఆ మాటకు అర్థం ఏంటంటే టు బి మైండ్ఫుల్. జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే దేవుడు మనల్ని మర్చిపోయాడు, అయ్యో సడన్గా ఇప్పుడు గుర్తొచ్చావు అనే మాట కాదు. నిత్యము ఆయన తలంపుల్లో, ఆయన ఆలోచనలో మనం ఉన్నాము అని చెప్పడానికి జకార్ అనే పదాన్ని ఉపయోగిస్తాడు. కీర్తనకారుడు తన కీర్తన రాస్తూ అంటాడు, ప్రభువా నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరమాత్రుని దర్శించుటకు వాడేపాటివాడు అనే ఒక మాట మనం 8వ కీర్తనలో మనం చూస్తాం. నీవు సృష్టించిన సూర్యచంద్ర నక్షత్రములను, సువిశాలమైన విశ్వాన్ని, ఈ సృష్టిని నేను చూస్తున్నప్పుడు అసలు మనిషి ఏ పాటివాడు? నువ్వు మానవుని దర్శించడానికి మానవుడు ఏ పాటివాడు? నిజమే, మనలో ఏ యోగ్యత, ఏ అర్హత లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించడానికి, మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం కేవలం ఆయన కృప మాత్రమే. తన కృప ద్వారా తన రూపంలో, తన పోలికలో మనిషిని చేసుకున్నాడు. కాబట్టే మానవునితో సహవాసం చేయాలని దేవుడు ఆశిస్తున్నారు. కాబట్టే మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడు.